ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు పీరియడ్కి రెండో రోజు కొన్ని ముఖ్యమైన బ్లడ్ టెస్ట్లు చేస్తారు. ఈ టెస్ట్ల ద్వారా హార్మోన్ లెవెల్స్ కనుక్కుంటారు. ఆ హార్మోన్స్ ఏంటి, దాన్ని బట్టి ఏమేమి తెలుసుకుంటారో తెలుసుకుందాము. మొదటిగా ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటనైజింగ్ హార్మోన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ప్రోలాక్టిన్, థైరాయిడ్ ఇవన్నీ కనుక్కుంటారు. దీన్ని బట్టి మీకు లెవెల్స్ బాగున్నాయా, మీ ఏజ్ బట్టి మీ హార్మోన్ లెవెల్స్ కరెక్ట్ ఉన్నాయా, ఈ కరెక్ట్ ఉన్న హార్మోన్ లెవెల్స్ ద్వారా అండాశయాలు కరెక్ట్గా విడుదలవుతున్నాయా లేదా కనుక్కోవచ్చు. పీసీఓఎస్ ఉందా లేదా కనుక్కోవచ్చు. ప్రోలాక్టిన్ మరీ హై ఉంటే బ్రెయిన్లో ఏదైనా ట్యూమర్ ఉందా అని కనుక్కోవచ్చు. దానివల్ల అండం విడుదల అవ్వట్లేదా అని కనుక్కోవచ్చు. థైరాయిడ్ తక్కువ ఉన్నా మీకు అండాశయాల్లో అండాలు విడుదలవ్వడం ప్రాబ్లం అనేది జరుగుతుంది. జనరల్గా ఓవరాల్ హెల్త్ కూడా బాగోదు. వీటన్నిటితో పాటు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కూడా తీసుకుంటారు. దాంతో హిమోగ్లోబిన్ లెవెల్ ఎలా ఉంది, విటమిన్ డి లెవెల్ ఎలా ఉంది, ఇవన్నీ కనుక్కొని ట్రీట్మెంట్ అనేది ఏది బెస్ట్ ఉంటుంది అనేది నిర్ధారిస్తారు.